నమస్కారం. ఈరోజు మనం టీఆర్టీకి సంబంధించి తెలుగు అంశాన్ని ఎంచుకున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఆ తెలుగులో ఇచ్చినటువంటి సిలబస్ ఆధారంగా మనకి ఒక అంశాన్ని ఇక్కడ మనం పరిశీలించడం ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో ఈరోజు భాగంగా ప్రముఖ విమర్శకులు అనేటువంటి అంశం గురించి చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ విమర్శ అంటే ఏమిటి అనేటువంటిది మనం గతంలో చూసాం. మరలా ఒకసారి దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దానిలో ఉన్నటువంటి లోపాలను చూపేటువంటి అంశం ఏదైతుందో దాన్నే విమర్శ అనేటువంటి అంశాన్ని మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. మరి ఈ విమర్శకు సంబంధించి అనేక మంది మనకు అలంకారికులు కావచ్చు లేదా రచయితలు కావచ్చు తమ తమ గ్రంథాలలో ఈ విమర్శన అనే అంశాన్ని తెలియచేయడం అనేది జరిగింది. మరి ఆ విమర్శన అనేటువంటి అంశాన్ని ఎవరు ఏ విధంగా తెలియజేశారు, ఏ ఏ రచనలలో ఈ యొక్క విషయాన్ని తెలియజేశారు అనేటువంటి విషయాన్ని ఈరోజు క్లాసులో మనం ఇక్కడ పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. ఇందులో ప్రధానంగా ఏంటంటే మనకు అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే ఇక్కడ విమర్శకుడు ఎవరు, అతని యొక్క రచన ఏమిటి, అతని యొక్క గ్రంథం ఏమిటి, అతని యొక్క వ్యాసం ఏమిటి అని ఇట్లా మనల్ని అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ప్రముఖ విమర్శకులు ఎవరు, వారు రాసినటువంటి యొక్క రచనలు ఏమిటి మరియు వ్యాసాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని పరిశీలిస్తూ అందులో ఏమైనా సమాచారాన్ని వారు తెలియజేశారా అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ పరిశీలించడానికి ఈరోజు ప్రయత్నం చేద్దాం. ఇందులో భాగంగా మొదటగా మనం ప్రాచీన కాలం నాటి యొక్క అంశాలను కనుక పరిశీలించినట్లయితే ఇందులో మనకు భరతుడు అనేటువంటి యొక్క వ్యక్తి మనకు కనిపించడం అనేది జరుగుతుంది. ఇతడు ప్రముఖమైనటువంటి యొక్క రచయితగా మనం భావిస్తున్నాం. మరి భరతుడు రాసినటువంటి యొక్క రచన ఏమిటి అంటే నాట్యశాస్త్రం. ఇక్కడ ప్రశ్న ఏంటిది, మనకి భరతుడు రాసినటువంటి యొక్క రచన ఏమిటి లేదా నాట్యశాస్త్రం అనే గ్రంథాన్ని రాసినది ఎవరు అనే ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం అభ్యర్థి తప్పనిసరిగా ఇక్కడ గమనించదగిన అంశం ఏంటంటే రచయిత ఎవరు, అతని యొక్క గ్రంథం ఏమిటి అనే విషయాన్ని తప్పనిసరిగా ఇక్కడ పరిశీలించాలి. ఇందులో నుంచి వీటి మీద ఎక్కువగా ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనిద్దాం. మనం ఇక్కడ దీంట్లో మొదటగా మనం చెప్పుకునేటువంటిది భరతుడు నాట్యశాస్త్రాన్ని రచించారనే అంశాన్ని మనం తెలుసుకోవడం జరుగుతుంది. మరి ఇందులో ఏం చెప్పాడు ఇతడు అనే విషయాన్ని ఒకసారి గమనించినట్లయితే ఇతడు ఇతివృత్తం అనే అంశాన్ని తీసుకొని కావ్యానికి శరీరం ఏమిటి అనే అంశాన్ని గురించి తెలియచేయడం జరిగింది. ఏమంటాడు ఇతడు, ఇతివృత్తం కావ్యానికి శరీరం అన్నటువంటి మహానుభావుడు. ఇక్కడ కావ్యం అనే అంశాన్ని తీసుకొని కావ్యానికి శరీరం ఏమిటి అనే విషయాన్ని అనేక మంది పరిశీలించారు. ఇందులో భాగంగా భరతుడు చెప్పిన అంశం ఏమిటి అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. ప్రశ్న, నాట్యశాస్త్రం అనే గ్రంథాన్ని రచించింది ఎవరు, మరొక అంశం. కావ్యానికి శరీరం ఇతివృత్తం అన్నదెవరు అనేక ప్రశ్న అడిగే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు ఈ రెండు అంశాలకు కూడా భరతుడు అనే అంశాన్ని సమాధానంగా మనం ఇక్కడ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక రెండో అంశం భామహుడు. మరి భామహుడు అనే వ్యక్తి రాసినటువంటి రచన కావ్యాలంకారం. కావ్యాలంకారం యొక్క గ్రంథ రచయిత ఎవరు అంటే భామహుడు. మరి ఈ కావ్యాలంకారంలో ఇతడు కూడా ఏం చెప్పాడు అనే విషయాన్ని మనం ఒకసారి చూసినట్లయితే కావ్యానికి సంబంధించిన నిర్వచనాన్ని ఇతడు కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఏమని ఇచ్చాడు అతని యొక్క నిర్వచనం ఏంటంటే శబ్దార్థాలతో కూడినది కావ్యం. శబ్దార్థాలతో కూడినది కావ్యం అన్నారు. కాబట్టి అభ్యర్థి గమనించేది ఇక్కడ ప్రశ్న అనేటువంటిది రెండు అంశాల మీద ఆధారపడింది. ఒకటి రచన, రెండవది నిర్వచనం. కాబట్టి కావ్యాలంకారము గ్రంథ రచయిత ఎవరు లేదా శబ్దార్థములతో కూడినది కావ్యం అన్నదెవరు అనే ప్రశ్న అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండింటికి కూడా భామహుడు అనే అంశాన్ని మనం తప్పనిసరిగా సమాధానంగా గుర్తించవలసి ఉంటుంది. కాబట్టి భరతుడు, భామహుడు రాసిన రచనలు, వారి యొక్క నిర్వచనాలు మనం ఇక్కడ గమనించాము ఇప్పటివరకు. ఇకపోతే దండి రాసినటువంటి రచన కావ్యాదర్శం. దండి రాసిన రచన కావ్యాదర్శం. ఈ కావ్యాదర్శంలో ఆయన చెప్పిన విషయం ఏంటిదంటే రమణీయమైన అర్థంతో కూడిన పద సమూహం కావ్యం.
రమణీయమైన అర్థంతో కూడిన పద సమూహం కావ్యం అన్నాడు. అంటే కావ్యం అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు తను? పద సమూహం, పదాల యొక్క సమూహం. ఆ పదాల సమూహం అనేది దేంతో కూడి ఉండాలి మనకి? అర్థము. ఆ అర్థం కూడా దేంతో కూడి ఉండాలి? రమణీయమైన, రమణీయమైన అర్థముతో కూడిన పద సమూహమే కావ్యం అన్నారు. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ రమణీయం అనే పదం కనిపిస్తే మనకు దండి ఎమ్మటే గుర్తుకు రావాలి. కావ్యాదర్శం అనగానే దండి అనేక వ్యక్తి మనం ఇక్కడ గుర్తుకు చేసుకోవాలి. ఇందులో ఇతడు కావ్య హేతువులు అనేక విషయాన్ని కూడా మనకు వివరించడం అనేది జరిగింది. మరి కావ్యానికి హేతువులు ఏమున్నవి అనేక విషయం మనం గమనించినట్లయితే ఇందులో ప్రధానంగా 3 హేతువులు ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఏంటి ఆ హేతువులు 3 కూడా? ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసాలు అనేక అంశాలు 3 కూడా కావ్య హేతువులుగా చెప్పడం అనేది జరిగింది. ఈ క్రింది వానిలో కావ్య హేతువులు కానిదేమిటి అని అడిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసాలు అనేక అంశాన్ని తప్పనిసరిగా మనం గమనించుకోవాలి. మనకు ఈ మూడింటిలో అతి ప్రధానమైనది ఏంది అన్నప్పుడు మాత్రం ప్రతిభ అనేక అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఓకేనా? ఎందుకంటే ఒక కవికి ప్రతిభ ఉంటే ఏదైనా తాను సాధించగలడు కాబట్టి, ప్రతిభ అనేటువంటి దాని ద్వారా రచన రమ్యంగా రాయగలడు కాబట్టి ప్రతిభ అనేది అతి ముఖ్యమైనదిగా మనం ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ప్రశ్న ఏంది మనకి ఇక్కడ? కావ్య హేతువులలో ప్రధానమైనటువంటిది ఏది అని అడుగుతుంటారు. కాబట్టి ఇక్కడ ప్రతిభ అనే సమాధానాన్ని గుర్తించాలి మనం. అదేవిధంగా వామనుడు, ఇతని యొక్క రచన కావ్యాలంకార సూత్ర వృత్తి. కావ్యాలంకార సూత్ర వృత్తి. మరి ఈ కావ్యాలంకార సూత్ర వృత్తిలో వామనుడు చెప్పినటువంటి అంశం ఏమిటి అంటే కావ్యానికి ఆత్మ రీతి అని చెప్పాడు. ఇక్కడ మనకు ఆత్మ అనే అంశం చెప్పాడు. కావ్యానికి ఆత్మ ఉంటుంది, అదే రీతి అని చెప్పాడు. ఇక్కడ రీతి అంటే అర్థమైంది. ఇక్కడ విశిష్టమైనటువంటి పదరచనే రీతి అని చెప్పారు. ఇక్కడ రీతి అనగానేమి ప్రశ్న. విశిష్టమైనటువంటి పదరచనే రీతి. కావ్యానికి ఆత్మరీతి అన్నది ఎవరు? వామనుడు. కావ్యాలంకార సూత్రవృత్తి అనే రచన రాసినది ఎవరు? వామనుడు. కాబట్టి ఈ విధంగా మనం అభ్యర్థులు తప్పనిసరిగా రచన, రచయిత, అదేవిధంగా దానిలో చెప్పిన అంశాలని గమనించాలి ఇక్కడ మనం. అట్లనే మమ్మటుడు రాసిన రచన కావ్య ప్రకాశం. ఈ కావ్య ప్రకాశం అనేటువంటి అంశంలో అతడు చెప్పినటువంటి విషయం ఏంటంటే కావ్యానికి ఒక నిర్వచనాన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఏంటిది అతడు ఇచ్చిన నిర్వచనం అంటే దోషరహితమైనది, గుణాలతో అలంకారాలతో కూడినది కావ్యం అని చెప్పారు. అంటే కావ్యం అనేది ఎలా ఉండాలి? ఇక్కడ మనకు దోషరహితంగా ఉండాలి, దోషాలు లేకోకుండా ఉండాలి, దానిలో గుణాలు ఉండాలి, స్వగుణాలతో కూడి ఉండాలి, అదేవిధంగా అలంకారాలతో కూడి ఉండాలి. ఇలా ఉండేటువంటిదే కావ్యం అని చెప్పిన వ్యక్తి మమ్మటుడుగా మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. ఇంకొక అంశాన్ని చూస్తే కావ్య హేతువులు సమగ్రంగా వివరించిన వారు మమ్మటుడు. ప్రశ్న, కావ్య హేతువులని సమగ్రంగా వివరించిన వారెవరు అని అడిగే అవకాశం ఉంది. కాబట్టి మమ్మటుడు. ఈ విషయాన్ని మనం అభ్యర్థులు గమనించాలి. ఇక్కడ కావ్య ప్రకాశం రచన రచయిత మమ్మటుడు. దోషరహితమైనది, గుణాలతో అలంకారాలతో కూడినది కావ్యమని చెప్పినది మమ్మటుడు. కావ్య హేతువులను సమగ్రంగా వివరించినది మమ్మటుడు అనేక విషయాన్ని అభ్యర్థి తప్పనిసరిగా గమనించాలి. ఇక్కడ ఇది మమ్మటునికి సంబంధించిన సమాచారం. మరొకటి జగన్నాథ పండితుడు రాసిన రచన రసగంగాధరం. ఇక్కడ రసగంగాధరం అనేక రచనలో తను చెప్పిన అంశం రమణీయమైన అర్థముతో కూడినది కావ్యం అనే అర్థాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. మరి రమణీయమైనటువంటి అర్థంతో కూడిన అంశం చెప్పుకుంటున్నాం. అక్కడ పద సమూహం అన్నాను, ఇక్కడేమో కేవలం అర్థంతో కూడినటువంటి అంశాలుగా మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి రమణీయమైన పదాన్ని మనం తీసుకున్నప్పుడు ఇక్కడ జగన్నాథ పండితుడు కూడా మనకి ఇక్కడ గుర్తుకు రావాలి. అతని యొక్క రచన రసగంగాధరం అనే అంశాన్ని చెప్పడం జరుగుతుంది. మనకు సహజంగా అప్పుడప్పుడు ఏం చేస్తున్నారంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో భాగంగా జగన్నాథ పండితుని యొక్క రచన ఏందని అడిగే అవకాశం ఉంది.
అదే కాకుండా మనకు బ్రాకెట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి జతపరచమని చెప్పేసి అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ఒకవైపు రచయిత పేరు మరొక వైపు రచన ఇచ్చేసి వాటిని జతపరచమని అడగవచ్చు, లేదా దీనిలో సరికాని జత ఏది అని అడగవచ్చు. కాబట్టి ఇక్కడ రచయిత పేరు రచన అనేది తప్పనిసరిగా అభ్యర్థులు గమనించవలసి ఉంటుంది. అదేవిధంగా విశ్వనాథుడు, ఇతని యొక్క రచన సాహిత్య దర్పణం. విశ్వనాథుని యొక్క రచన సాహిత్య దర్పణం. ఇందులో తను చెప్పినటువంటి అంశం ఏంటంటే రసాత్మకమైన వాక్యం కావ్యం అని చెప్పారు. ఓకేనా, రసాత్మకమైనటువంటి వాక్యమే కావ్యం. కావ్యం ఎలా ఉండాలంటే రసంతో కూడి ఉండాలనే అంశాన్ని దీంట్లో తెలియచేయడం జరిగింది. మరి రసం అంటే ఏంటిది అంటే రసం అంటే నవరసాలనే అర్థంలో మనం తీసుకుంటాం మనం. కానీ ఇక్కడ విశ్వనాథుడు ఆ అర్థంలో కాకుండా వేరే అర్థాన్ని కూడా సూచించడం జరిగింది. కాబట్టి తాను చెప్పిన అంశం ఏంటంటే రసం అంటే నవరసాలే కాదు, భావ తదాభాసాదులు కూడా రస శబ్దం చేత గ్రహింపబడాలి అని చెప్పారు ఇక్కడ మనకి. అంటే దానిలో భావాలు ఏవైతున్నాయో అవి తప్పనిసరిగా రసం చేత ప్రదర్శింపబడాలనే అర్థాన్ని మనకి ఇక్కడ తెలియచేయడం జరిగింది. కేవలం రసాలే కాదు, నవరసాలే కాదు, ఇక్కడ భావాలు కూడా దీనిలో భాగమైన అంశంలో మన యొక్క విశ్వనాథుడు తెలియచేయడం అనేది జరిగింది. కాబట్టి సాహిత్య దర్పణం యొక్క రచయిత విశ్వనాథుడు, రసాత్మకమైన వాక్యమే కావ్యం అని చెప్పినది విశ్వనాథుడు అనేక విషయాన్ని అభ్యర్థి గమనించాలి. మరియు మరికొద్దిమంది రచయితలను మనం ఒకసారి గమనించినట్లయితే ఇందులో రుద్రటుడు అనేటువంటి ఒక వ్యక్తి కావ్యాలంకారం అనేక రచనను చేయడం అనేది జరిగింది. కావ్యాలంకారం యొక్క రచయిత రుద్రటుడు. రుద్రభట్టు అనేక వ్యక్తి శృంగార తిలకం అనేక రచన చేయడం అనేది జరిగింది. ఆనందవర్ధనుడు ధ్వన్యాలోకం అనే అంశాన్ని తెలియచేయడం జరిగింది. ధ్వని సిద్ధాంతానికి సంబంధించిన అంశాలని ధ్వన్యాలోకంలో వివరించారు యొక్క ఆనందవర్ధనుడు. కాబట్టి ధ్వని సంప్రదాయాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అంటే ఆనందవర్ధనుడు అనే అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అభ్యర్థులు కావ్యాలంకారం యొక్క రచయిత ఎవరన్నప్పుడు రుద్రటుడు, శృంగార తిలకం అన్నప్పుడు రుద్రభట్టు, ధ్వన్యాలోకం అన్నప్పుడు ఆనందవర్ధనుడు అనే అంశాన్ని తీసుకోవాలి. అదేవిధంగా ధ్వని సంప్రదాయాన్ని ప్రవేశపెట్టింది ఎవరని అడిగినప్పుడు ఆనందవర్ధనుడు అని చెప్పుకోవాలి. ధ్వని సిద్ధాంతానికి అనుగుణంగా ప్రవర్తించిన వ్యక్తి ఎవరన్నప్పుడు కూడా ఆనందవర్ధనుడు అనే అంశాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మరియు రాజశేఖరుడు, ఇతడు కావ్య మీమాంస అనేక రచన చేయడం అనేది జరిగింది. ఉద్భటుడు కావ్యాలంకార సార సంగ్రహం. సింగభూపాలుడు రసార్ణవ సుధారకం అనేక సుధాకరం అనేక రచనని ఇక్కడ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ కావ్య మీమాంస రచయిత ఎవరు అంటే రాజశేఖరుడు. కావ్యానికి సంబంధించిన అనేక అంశాలని దాంట్లో తెలియచేయడం అనేది జరిగింది. మరి కావ్యాలంకార సార సంగ్రహం యొక్క రచయిత ఎవరంటే ఉద్భటుడు. అట్నే రసార్ణవం సుధాకరం అనేక రచయిత ఎవరంటే సింగభూపాలుడు అనేక అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. కాబట్టి గతంలో అడిగిన ప్రశ్న కావ్య మీమాంస యొక్క రచయిత ఎవరు? రాజశేఖరుడు. మరొక అంశం రాజశేఖరుడు రాసిన కింది రచన ఏది? కావ్య మీమాంస. ఇట్లా అడిగే అవకాశం ఉంది కాబట్టి రచయిత పేరుని రచనని తప్పనిసరిగా అభ్యర్థులు ఇక్కడ గమనించవలసి ఉంటుంది. అట్నే ధనుంజయుడు, ఈయన రాసిన రచన దశరూపకం. కుంతకుడు వక్రోక్తి జీవితం. విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణం. కాబట్టి ఇక్కడ మనకు వక్రోక్తి జీవితం రచయిత ఎవరు అంటే కుంతకుడు. ఇది అనేక సార్లు అడిగిన సందర్భం ఉంది, ప్రతి చోట కూడా అడుగుతున్నారు. కాబట్టి తప్పనిసరిగా రచయిత పేరు రచన అనేక అంశాలని మనం ఇక్కడ తప్పనిసరిగా గమనించుకోవాలి. కాబట్టి దశరూపకం రచయిత ధనుంజయుడు, వక్రోక్తి జీవితం కుంతకుడు, ప్రతాపరుద్ర యశోభూషణం విద్యానాథుడు అనే అంశాన్ని ఇక్కడ విద్యార్థి తప్పనిసరిగా గమనించవలసి ఉంటుంది. ఇది వీరికి సమయక సమాచారం. మరియు రుయ్యకుడు, ఇతని యొక్క రచన అలంకార సర్వస్వం. ఇతని యొక్క రచన అలంకార సర్వస్వం. భోజుడు
సరస్వతి కంఠాభరణం మరియు శృంగార ప్రకాశం. శృంగార తిలకం, శృంగార ప్రకాశం ఈ రెండింటికి మధ్య కొంత వ్యత్యాసం అనేటువంటి అంశం ఉండడం జరిగింది. హేమచంద్రుడు కావ్యానుశాసనం అనే అంశాన్ని కూడా రాయడం అనేది జరిగింది. కాబట్టి అలంకార సర్వస్వం రచయిత ఎవరు, సరస్వతి కంఠాభరణం రచయిత ఎవరు, కావ్యానుశాసనం రచయిత ఎవరు అనే విషయాన్ని అభ్యర్థులు ఇక్కడ తప్పనిసరిగా గమనించుకోవాలని చెప్పేసి మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. ఇక్కడ రుయ్యకుడు అలంకార సర్వస్వం, భోజుడు సరస్వతి కంఠాభరణం, శృంగార ప్రకాశం, హేమచంద్రుడు కావ్యానుశాసనం అనేటువంటి రచనలు చేసినట్టుగా మనం ఇక్కడ గమనించడం అనేది జరుగుతుంది. అట్లనే తొలి తెలుగు విమర్శన గ్రంథం, ఇక్కడ విగ్రహతంత్ర విమర్శనం అనే అంశం చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మనకు ప్రాచీన కాలం నాటి యొక్క అంశాలని మనం అలంకారికుల్ని పరిశీలించినప్పుడు మనకి అక్కడ నాట్యశాస్త్రం అనే అంశాన్ని, భరతుడు అనే అంశాన్ని చూసాం. తర్వాత మనం గమనించిన అంశాన్ని అనుసారం తొలి తెలుగు విమర్శన గ్రంథం ఏంటంటే విగ్రహతంత్ర విమర్శనం అనే అంశాన్ని ఇక్కడ మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. మరి తొలి తెలుగు సాహిత్య విమర్శకుడు కందుకూరి వీరేశలింగం. చాలా 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 ముఖ్యమైన అంశాలు, ఇంపార్టెంట్ బిట్స్ కాబట్టి మనం ఇక్కడ గమనించాలండి. తొలి తెలుగు విమర్శన గ్రంథం ఎప్పుడు కూడా మర్చిపోదగిన అంశం కాదు ఇది. విగ్రహతంత్ర విమర్శనం. అదేవిధంగా తొలి తెలుగు సాహిత్య విమర్శకుడు కందుకూరి వీరేశలింగం. ఇక్కడ ఈ యొక్క విషయాన్ని గమనించాలి. అట్లనే తొలి తెలుగు సాహిత్య విమర్శన పత్రిక గ్రంథం, అదేవిధంగా రచయిత, పత్రిక అనేక అంశాన్ని కూడా ఇక్కడ గమనిస్తున్నాం మనం. పత్రిక సుజన రంజని. ఈ పత్రికలో విమర్శకు సంబంధించిన అంశాలు అత్యధికంగా రావడం జరిగింది. మొట్టమొదటిగా విమర్శకు సంబంధించిన అంశాన్ని ఈ గ్రంథంలోనే తెలియజేశారు కాబట్టి సుజన రంజని అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. తొలి తెలుగు విమర్శన గ్రంథం, తొలి తెలుగు విమర్శకుడు, తొలి తెలుగు సాహిత్య విమర్శన పత్రిక అనే అంశాన్ని అభ్యర్థి గమనించాలి. మరియు ప్రథమాంధ్ర కవి చరిత్ర. ఇక్కడ మనకి కవుల యొక్క చరిత్రను తీసుకొని మొట్టమొదటిసారిగా రచన చేసినటువంటి రచన ఏంది అనే అంశాన్ని ఇక్కడ మనం చెప్పడం జరిగింది. కాబట్టి మనకి ప్రథమాంధ్ర కవి చరిత్ర అనే అంశాన్ని చెప్పడం జరుగుతుంది. ఇది కవి జీవితములు అనేటువంటి యొక్క రచన. దీని రచయిత పేరు గురజాడ శ్రీరామమూర్తి. కవి జీవితములు రచయిత ఎవరు? గురజాడ శ్రీరామమూర్తి. మరి ప్రథమాంధ్ర కవి చరిత్ర ఏమిటి అంటే కూడా కవి జీవితములు అనే అంశాన్ని అభ్యర్థి గమనించాలి ఇక్కడ. మరియు ఆది కవిపై తొలి విమర్శా గ్రంథం. ఇక్కడ మనకి ఆది కవి అంటే నన్నయ్య అని చెప్పుకుంటాం మనం. ఎందుకంటే మహాభారతాన్ని ముగ్గురు తెనిగించారు సంస్కృతం నుంచి తెలుగులో కంటాం. ఆ ముగ్గురిని కూడా కవిత్రయం అనే అంశంలో మనం చెప్పడం జరిగింది. మరి ఆ కవిత్రయంలో భాగంగా ఆది కవి నన్నయ్య అనే అంశం చెప్పడం జరిగింది. మరి ఆ నన్నయ్య కవిపై తొలిసారిగా విమర్శ చేసినటువంటి ఒక గ్రంథం ఏ గ్రంథం అనే అంశం చూస్తే నన్నయ్య భట్టారకుడు. ఆది కవిపై తొలి విమర్శా గ్రంథం నన్నయ్య భట్టారకుడు. ఈ గ్రంథాన్ని రాసినటువంటి ఒక వ్యక్తి పుదుప్పాకం సుబ్రహ్మణ్య అయ్యర్. పుదుప్పాకం సుబ్రహ్మణ్య అయ్యర్. కాబట్టి అభ్యర్థి గమనించాలి. ఆది కవిపై తొలి విమర్శా గ్రంథం పేరేంటిది అన్నప్పుడేమో నన్నయ్య భట్టారకుడు. నన్నయ్య భట్టారకుడు అనే విమర్శా గ్రంథాన్ని రాసింది ఎవరన్నప్పుడు మాత్రం పుదుప్పాకం సుబ్రహ్మణ్య అయ్యర్ అనే అంశాన్ని గమనించాలి. మరియు నన్నయ్య గారి ప్రసన్న కథ కలితార్థయుక్తి అనే అంశంతో మరొక విమర్శా గ్రంథాన్ని రాయడం అనేది అంశం జరిగింది నన్నయ్య గారి మీద. దీన్ని రాసింది విశ్వనాథ సత్యనారాయణ గారు. నన్నయ్య గారి ప్రసన్న కథ కలితార్థయుక్తి అనే రచన చేసిన వ్యక్తి విశ్వనాథ సత్యనారాయణ. ఈ యొక్క విషయాన్ని అభ్యర్థి తప్పనిసరిగా గమనించాలి. నన్నయ్య గారిపై వచ్చిన రచనలు ఏమిటి అనే విషయాన్ని గమనించాలి. మరియు అవతరణ యుగమునందు వెలువడిన ఉత్తమ విమర్శన గ్రంథం. ఇక్కడ అవతరణ యుగము అనే అంశాన్ని ఇక్కడ మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఈ సందర్భంలో వెలువడిన ఉత్తమ విమర్శన గ్రంథం ఏంటంటే పింగళి సూరనార్యుడు. పింగళి సూరనార్యుడు. ఈ గ్రంథాన్ని రాసినది వింజమూరి రంగాచార్యులు. ఇక్కడ మనం కేవలం విమర్శన గ్రంథాలు పరిశీలిస్తున్నాం. ఆ విమర్శన గ్రంథాల యొక్క రచయితలను గురించి మనం చెప్పుకుంటున్నాం.
కాబట్టి పింగళి సూర్యనార్యుడు అనేక గ్రంథాన్ని రాసినటువంటిది వింజమూరి రంగాచార్యులు అనేక విషయాన్ని మనం గమనించాలి. ఇది కూడా ఎప్పుడు అంటే అవతరణ యుగమునందు వెలువడిన ఉత్తమ గ్రంథం అనేక అంశాన్ని అభ్యర్థులు గమనించాలనే విషయం మనం తెలియజేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్ర భాషలో ప్రప్రథమంగా నవల విమర్శనము కావించినటువంటి విమర్శకులు. ఇప్పటివరకు మనం ఇక్కడ కథలు, నవలలు, కథలు, కథానికలు అనే అంశాన్ని పరిశీలించబోతున్నాం. మరి ఇప్పటివరకు మనం చెప్పుకునే గ్రంథాలు చెప్పుకున్నాం. విమర్శన గ్రంథాలు ఏంటిది అనేక విషయాన్ని మనం చూసినప్పుడు తొలి విమర్శన గ్రంథం విగ్రహతంత్ర విమర్శనం అనే అంశం చెప్పుకోవడం జరిగింది. ఇక్కడేమో నవల గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు మనం. కాబట్టి ఆంధ్ర భాషలో ప్రప్రథమంగా నవలలో తొలిసారిగా విమర్శన అంశాన్ని చేసిన వ్యక్తి ఎవరంటే కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి. కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి. మరి ఈయన రాసిన గ్రంథం పేరు విమర్శకాగ్రేసరా. విమర్శకాగ్రేసరా. కాబట్టి విమర్శకాగ్రేసర అనేక విమర్శనా గ్రంథాన్ని రాసిన వ్యక్తి కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి. మరి వీరు తొలిసారిగా నవల విమర్శన అంశాన్ని చేయడం జరిగిందనే విషయాన్ని అభ్యర్థి గమనించాలి. ఇక్కడ ఇది వీరికి సంబంధించిన రచన. మరొక అంశం తెలుగు సాహిత్య విమర్శ వికాసకుడు. ఇప్పటివరకు తెలుగు సాహిత్యానికి ఆద్యుడు ఎవరు అనే అంశాన్ని చూసినప్పుడు కందుకూరి వీరేశలింగం అని చెప్పి అనుకోవడం అని జరిగింది ఇక్కడ. మరి అదేవిధంగా దీనికి వికాసకుడు, విమర్శకి వికాసకుడు ఎవరంటే కట్టమంచి రామలింగారెడ్డి గారి గురించి మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. మరి కట్టమంచి రామలింగారెడ్డి గారు ఏ రచనలో విమర్శ చేశారనే విషయాన్ని చూస్తే మరి పింగళి సూరణ గారు రాసినటువంటి కళాపూర్ణోదయం అనేక రచనపై చేసిన రచనే కవితత్వ విచారము అనేక అంశాన్ని దీంట్లో చెప్పడం జరుగుతుంది. కవితత్వ విచారం అనే అంశాన్ని రాసినటువంటి రచయిత ఎవరనే అంశాన్ని దీంట్లో మనకు తెలియజేసుకోవడం జరుగుతుంది. అట్లనే అల్లసాని పెద్దన వారి యొక్క రచన ఏంటి అంటే స్వారోచిస మనుసంభవం. స్వారోచిస మనుసంభవం. దీనికి కుమార సంభవం అనేక అంశాన్ని కూడా మనం పేరు పెట్టుకోవడం అనేది జరుగుతుంది. మరి మనువు ఎలా సంభవించాడనే అంశానికి సంబంధించిన రచన. ఈ రచనలో కొంత విమర్శ ఉంది అనేక అంశాన్ని ఆధారంగా చేసుకొని దానిపై విమర్శ చేసిన వ్యక్తి విశ్వనాథ సత్యనారాయణ గారు. అల్లసాని వారి యొక్క పెద్దన గారి యొక్క రచనపై విమర్శ చేసిన వారు విశ్వనాథ సత్యనారాయణ గారు. వీరు చేసిన విమర్శన గ్రంథం అల్లసాని వాణి అల్లిక జిగిబిగి అనే అంశాన్ని తెలియచేయడం జరిగింది. అల్లసాని వాణి అల్లిక జిగిబిగి అన్నటువంటి వ్యక్తి విశ్వనాథ సత్యనారాయణ. ఇది ఒక విమర్శనా గ్రంథం అనే అంశాన్ని మనం తెలుసుకోవాలి. అల్లసాని వాణి యొక్క అల్లిక జిగిబిగి అనేక గ్రంథాన్ని ఏ గ్రంథానిపై విమర్శ చేస్తూ రాశారు అంటే స్వారోచిస మనుసంభవం అనేక విషయాన్ని గమనించాలి. స్వారోచిస మనుసంభవం యొక్క రచయిత ఎవరంటే అల్లసాని పెద్దన అనేక విషయాన్ని అభ్యర్థి తప్పనిసరిగా గమనించాలి. అదేవిధంగా విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి రచనలు. మరి వీరు కొన్ని విమర్శనా రచనలు చేయడం జరిగింది. మరి ఏంటి ఆ యొక్క విమర్శనా రచనలు అనేక విషయాన్ని ఒకసారి గమనిస్తే రామాయణ కల్పవృక్షం అనేటువంటి రచనలో అవతారికలో భాగంగా ఈయన ఒకనాడు నాచన సోమన అనేక గ్రంథాన్ని విమర్శనా గ్రంథంగా పేర్కొన్నట్టుగా తెలియచేయడం జరిగింది మనకి. కాబట్టి ఒకనాడు నాచన సోమన్న అనేక గ్రంథాన్ని రాసిన వ్యక్తి విశ్వనాథ సత్యనారాయణ అనేక విషయాన్ని మనం గమనించుకోవాలి. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంపై కూడా విమర్శ చేయడం అనేది జరిగింది. అభిజ్ఞాన శాకుంతలం యొక్క రచయిత కాళిదాసు. దీనిపై విమర్శ చేసిన వారు విశ్వనాథ సత్యనారాయణ గారు. మరి ఆ యొక్క అంశాన్ని ఏ గ్రంథ రూపంలో విమర్శ చేసి చూపించారంటే శాకుంతలము యొక్క అభిజ్ఞానత. శాకుంతలం యొక్క అభిజ్ఞానత. కాబట్టి ఈ విషయాన్ని అభ్యర్థి గమనించాలి. కాళిదాసుపై విమర్శ చేసినటువంటి యొక్క రచయిత ఎవరు అనే విషయాన్ని ఇక్కడ అభ్యర్థి గమనించాలి. అదేవిధంగా రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ రచనలు. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ రచనలు. మరి వీరు రాసిన రచనల్లో భాగంగా సారస్వతాలోకం, వేమన అనేటువంటి అంశాలు తెలియచేయడం జరిగింది. ఒకటి సారస్వతాలోకం, రెండు వేమన అనేక అంశాలు ఒక విమర్శా గ్రంథాలుగా మనం ఇక్కడ
చెప్పుకోవచ్చు. మరి వేమన అనేటువంటి యొక్క గ్రంథంలో భాగంగా ఇతడు చెప్పిన యొక్క అంశాలు ఏంటంటే వేమన గారి యొక్క వ్యక్తిత్వం, సమకాలీన మతధర్మం అనేక అంశాలను వివరించడం జరిగింది. వేమన గారి యొక్క వ్యక్తిత్వం, సమకాలీన మతధర్మం అనే అంశాన్ని ఏ గ్రంథం వల్ల భాగంగా వివరించారనే అంశాన్ని చూస్తే వేమన అనే అంశాన్ని ఇక్కడ చెప్పుకోవాలి. సారస్వత లోకం అనేక గ్రంథ రచయిత ఎవరంటే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ అనే విషయాన్ని అభ్యర్థి ఇక్కడ గమనించాలి. అదేవిధంగా మహాభారతాన్ని తెనిగించినటువంటి యొక్క వారిలో ప్రథములు నన్నయ్య గారు అనుకున్నాం, ద్వితీయులు వచ్చేసి తిక్కన గారు. మరి తిక్కన గారిపై కూడా కొన్ని విమర్శా గ్రంథాలని వెలువరించడం అనేది జరిగింది. ఇందులో భాగంగా వచ్చిన అంశాలను ఒకసారి మనం పరిశీలించినట్లయితే భారతము తిక్కన రచన అనే అంశాన్ని తీసుకొని ఒక విమర్శా గ్రంథాన్ని రాయడం అనేది జరిగింది. భారతము తిక్కన రచన. మరి దీన్ని విమర్శా గ్రంథంగా రాసిన వ్యక్తి ఎవరంటే భూపతి లక్ష్మీనారాయణరావు. భూపతి లక్ష్మీనారాయణరావు గారుగా మనకి చెప్పుకోవడం జరుగుతుంటుంది. అట్లనే తిక్కన కావ్యశిల్పం. తిక్కన కావ్యశిల్పం దీన్ని రాసింది కేతవరపు వెంకట రామకోటి శాస్త్రి. కేతవరపు వెంకట రామకోటి శాస్త్రి. అట్లనే తిక్కన రసభారతి అనేక అంశాన్ని కూడా తెలియచేయడం జరిగింది. దీన్ని రాసినటువంటి యొక్క వ్యక్తి ఎల్లూరి శివారెడ్డి గారు. ఈ విధంగా తిక్కన గారిపై మనకి కొన్ని విమర్శా గ్రంథాలు రావడం జరిగింది. భారతము తిక్కన రచన, తిక్కన కావ్యశిల్పం, తిక్కన రసభారతి అనేక అంశాలని మన ఇక్కడ అభ్యర్థి గమనించాలి. ఏ గ్రంథాన్ని ఎవరు రాశారు? ఎల్లూరి శివారెడ్డి గారు రాసినటువంటి విమర్శా గ్రంథం ఏంటిది? కేతవరపు వెంకట రామ కోటి శాస్త్రి రాసిన విమర్శా గ్రంథం ఏంది? భూపతి లక్ష్మీనారాయణరావు గారు రాసిన విమర్శా గ్రంథం ఏంది అనే ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థి తప్పనిసరిగా గమనించాలి. మరొకటి కవి బ్రహ్మ అనే అంశాన్ని కూడా మరొక వ్యక్తి రాయడం జరిగింది. మరి కవి బ్రహ్మ అనే రచన చేసిన వ్యక్తి ఎవరంటే పువ్వాడ శేషగిరిరావు. పువ్వాడ శేషగిరిరావు. మరి పువ్వాడ శేషగిరిరావు గారు రాసినటువంటి రచన కవి బ్రహ్మ. అట్లనే ఆంధ్ర భారత కవిత విమర్శనం అనే గ్రంథాన్ని రాసిన వ్యక్తి ఎవరు? ఆంధ్ర భారత కవిత విమర్శనము అనే గ్రంథాన్ని రాసింది కోరాడ రామకృష్ణయ్య. కోరాడ రామకృష్ణయ్య. అంటే తెలుగులో హరివంశములు ఈ గ్రంథాన్ని రాసిన వ్యక్తి పి యశోదారెడ్డి గారుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రముఖమైన విమర్శా గ్రంథాలుగా మనం చెప్పుకోవడం జరిగింది. విమర్శా గ్రంథాల యొక్క రచయితలను మనం ఇక్కడ చూస్తున్నాం కాబట్టి, విమర్శకులను చూస్తున్నాం కాబట్టి అభ్యర్థి ఆ కోణంలోనే ఆలోచించాలి. రచన ఏమిటి, రచయిత ఎవరు అనే కోణంలోనే ఆలోచన చేసి చదవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి ఇక్కడ తెలుగులో హరివంశంలో రచయిత ఎవరంటే యశోదారెడ్డి గారు. ఆంధ్ర భారత కవితా విమర్శనం అనే అంశాన్ని రాసింది కోరాడ రామకృష్ణయ్య గారు అనే అంశాన్ని అభ్యర్థి తప్పనిసరిగా గమనించవలసి ఉంటుంది. మరియు పారిజాతాపహరణ పర్యాలోచనము. పారిజాతాపహరణ పర్యాలోచనము ఈ గ్రంథాన్ని రాసిన మహానుభావుడు ఇక్కడ మహానుభావురాలు యశోదారెడ్డి గారు. ఓకేనా? కాబట్టి పారిజాతాపహరణ పర్యాలోచనం యొక్క రచయిత ఎవరు? యశోదారెడ్డి గారు. యశోదారెడ్డి గారు రాసిన విమర్శా గ్రంథాలు ఏంటివి అనే అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ తెలుగులో హరివంశములు మరియు పారిజాతాపహరణ పర్యాలోచన అనే అంశాన్ని ఇక్కడ మనం అభ్యర్థులు గమనించాలి. మరియు దువ్వూరి రామిరెడ్డి గారు ప్రముఖమైన రచయిత. వారిపై విమర్శన అనేక అంశాలు రాయడం జరిగింది, విమర్శా గ్రంథాలు రాయడం జరిగింది. మరి ఏంటి ఆ అంశం అనే విషయాన్ని ఒకసారి గమనించినట్లయితే దువ్వూరి రామిరెడ్డి గారిపై రాసిన అంశం కవి కోకిల. ఈ కవి కోకిల అనే అంశాన్ని రాసిన వ్యక్తి రమణారెడ్డి గారు. కాబట్టి దువ్వూరి రామిరెడ్డి గారిపై రమణారెడ్డి గారు చేసిన విమర్శ గ్రంథం కవి కోకిల అనే విషయాన్ని అభ్యర్థి ఇక్కడ గమనించడం జరుగుతుంది. అదేవిధంగా తెలుగు నవల సాహిత్య వికాసం. ఓకేనా? తెలుగు నవల సాహిత్య వికాసం పుల్లాబొట్ల వెంకటేశ్వర్లు. మనకి నవలల యొక్క చరిత్ర అనే అంశంలో భాగంగా మరి
ఏ ఏ అంశాన్ని ఎవరు పరిచయం చేశారు, ఆ నవలా రచయితలు ఎవరు అనే విషయాన్ని అక్కడ చదువుకుంటారు. ఇక్కడ కూడా అదే విషయాన్ని మన అభ్యర్థులు గమనించవలసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ విమర్శాపరంగా చదువుకుంటున్నాం కాబట్టి ఆ గ్రంథం ఏది, ఆ రచయిత ఎవరో ఒకసారి గమనించాలి. తెలుగు నవల సాహిత్య వికాసం పుల్లాబోట్ల వెంకటేశ్వర్లు. అదేవిధంగా మరొక అంశం మనకి కవిత్వం అనేక అంశం ఉంది. కవితా ధోరణులు అనేక అంశాలు మనకు కనిపించడం జరుగుతుంది. అందులో భాగంగా భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, అతినవ్య కవిత్వం అనేక అంశాలు మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. మరి భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, అతినవ్య కవిత్వాలు ఏవైతున్నాయో దానిలో భాగంగా రచనలు చేస్తూ విమర్శలు చేసిన వారు కూడా మన ముందు ఉండడం అనేది జరిగింది. ఇందులో భాగంగా మనకు వచ్చిన ప్రముఖమైన రచనలు ఏంటంటే ఆధునికాంధ్ర కవిత్వం. ఆధునికాంధ్ర కవిత్వం. మరి ఆధునికాంధ్ర కవిత్వం యొక్క రచయిత ఎవరంటే డాక్టర్ సినారే గారు, డాక్టర్ సి నారాయణరెడ్డి గారు, సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారుగా మనకి ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థి రచయిత పేరు తప్పనిసరిగా గమనించాల్సి ఉంటుంది ఇక్కడ. అదేవిధంగా ఆధునికాంధ్ర కవితా సమీక్ష, ఆధునికాంధ్ర కవితా సమీక్ష దీన్ని రాసిన వ్యక్తి కేవీఆర్ నరసింహం, కేవీఆర్ నరసింహం. కాబట్టి అభ్యర్థి ఆధునికాంధ్ర కవిత్వం రచయిత ఎవరు, లేదా డాక్టర్ సినారే గారు రాసినటువంటి ప్రముఖమైన విమర్శా గ్రంథం ఏది, ఇక్కడ కేవీఆర్ నరసింహం గారు చేసిన రచన ఏది, లేదా ఆధునికాంధ్ర కవితా సమీక్ష అనేక అంశాన్ని రాసినది ఎవరు అనేక విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. ఇకపోతే జానపద సాహిత్యంపై కూడా కొన్ని రచనలు రావడం అనేది జరిగింది. విమర్శా గ్రంథాలు కూడా కొన్ని ఇందులో భాగంగా చెప్పుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మనం చెప్పుకునేటువంటి అంశాలు ఏంది, ఏ యొక్క గ్రంథం ఏ యొక్క రచయిత రాశాడో ఒక్కసారి గమనించినట్టయితే తెలుగు జానపద గేయగాథలు, తెలుగు జానపద గేయగాథలు దీన్ని రాసినటువంటిది నాయని కృష్ణకుమారి, నాయని కృష్ణకుమారి. కాబట్టి అభ్యర్థులు తెలుగు జానపదానికి సంబంధించిన రచనలు ఏవైతున్నాయో రచయితలు ఎవరుతున్నారో వాటిని తప్పనిసరిగా మనం గమనించుకోవాల్సి ఉంటుంది. ప్రతి అంశంలో కూడా అడిగేట ప్రశ్నలు కాబట్టి రచయితలు వారి యొక్క అంశం అనేక అంశాన్ని అభ్యర్థి గమనించవలసి ఉంటుంది. ఇక్కడ దీంట్లో భాగంగా తెలుగు జానపద గేయాలు, గేయ గాథలు అనేక అంశాన్ని నాయని కృష్ణకుమారి, తెలుగు జానపద కథలు డాక్టర్ కె సుమతి గారు, తెలుగు జానపద సాహిత్యం పురాగాథలు రావి ప్రేమలత. ఓకేనా. కాబట్టి అభ్యర్థి ఇక్కడ రచయిత రచన పేరు గమనించండి. తెలుగు జానపద గేయగాథలు నాయని కృష్ణకుమారి, తెలుగు జానపద కథలు డాక్టర్ కె సుమతి గారు, తెలుగు జానపద సాహిత్యం పురాగాథలు రావి ప్రేమలత గారు అని చెప్పేసి మనం తప్పనిసరిగా గమనించాలి. అట్లనే జానపద సాహిత్యం వీరగాథలు, జానపద సాహిత్యం వీరగాథలు దీన్ని తంగిరాల వెంకట సుబ్బారావు గారు రాయడం జరిగింది. తంగిరాల వెంకట సుబ్బారావు. జానపద కళా సంపద తూమాటి దోనప్ప, జానపద కళా సంపద తూమాటి దోనప్ప. పొడుపు కథలు ఒక పరిశీలన, పొడుపు కథలు ఒక పరిశీలన ఇది కసిరెడ్డి వెంకటరెడ్డి గారు. మరి ఈ విధంగా జానపదానికి సంబంధించిన అంశాలపై ప్రశ్నలు కూడా మనకి అడిగే అవకాశం ఉంది. అందులో భాగంగా రచయితల పేరు చదువుకోవచ్చు. ఇక్కడ కూడా విమర్శకుల పరంగా కూడా వీరి యొక్క పేర్లు మనకు ప్రస్తావనకు రావడం అనేది జరిగింది. ఇందులో భాగంగా జానపద సాహిత్యము వీరగాథలు తంగిరాల వెంకట సుబ్బారావు, జానపద కళా సంపద తూమాటి దోనప్ప, పొడుపు కథలు ఒక పరిశీలన కసిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఓకేనా. అదేవిధంగా శ్రవ్య కావ్యం దృశ్య కావ్యం అనే అంశాలు ఉంటాయి మనకి ఇక్కడ. దీంట్లో శ్రవ్య కావ్యం యొక్క విమర్శకు సంబంధించిన ఒక విషయాన్ని గమనించిన ప్రయత్నం చేద్దాం. శ్రవ్య కావ్య విమర్శలలో హర్షనైషద కావ్యంపై గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన స్వర్ణహంస పేర్కొనదగినది. మనకు దీంట్లో దృశ్యకావ్యం శ్రవ్య కావ్యాలు ఉంటాయి. ఈ శ్రవ్య కావ్యములలో కూడా
విమర్శ చేసిన వారు ఉన్నారు, ఏ రచనపై విమర్శ చేసిన వారు ఉన్నారు అనే విషయాన్ని అభ్యర్థి తప్పనిసరిగా గమనించాలి. ఇందులో శ్రవ్య కావ్య విమర్శకులలో హర్షనైషధంపై కావ్యం రచన చేసిన వారు, విమర్శ చేసిన వారిలో పేర్కొనదగిన వారు ఎవరంటే శేషేంద్ర శర్మ గారు, గుంటూరు శేషేంద్ర శర్మ. మరి వీరు రాసిన రచన పేరు స్వర్ణహంస. స్వర్ణహంస అనేక రచయిత ఎవరు, గ్రంథ రచయిత ఎవరు అని అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత శ్రవ్యం అనే అంశంతో పాటు ఇక్కడ గద్యం అనే అంశాన్ని కూడా మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. మరి గద్య కావ్యం విమర్శకులలో భానునిపై విమర్శ చేసిన వారు కొద్దిమంది ఉండడం జరిగింది. అందులో భాగంగా భానుని యొక్క రచన కాదంబరిపై పేరాల భరత శర్మ గారు రాసిన రచన పేరు కాదంబరి రసజ్ఞత. మనకు భానుని యొక్క రచన కాదంబరి. ఈ కాదంబరి అనే రచనపై కొంత విమర్శ చేసినటువంటి వారు ఉన్నారు. అందులో భాగంగా ఒక రచన కూడా మనకు వెలువడినట్టు ఇక్కడ కనిపించడం జరుగుతుంది. అది కాదంబరి రసజ్ఞత. మరి కాదంబరి రసజ్ఞత అనే అంశాన్ని రాసిన వ్యక్తి ఎవరంటే పేరాల భరత శర్మ గారు. అట్లనే విమర్శ వ్యాసములు. మనకి ఇప్పటివరకు విమర్శ గ్రంథాల గురించి మనం పరిశీలించాం. ఇప్పుడు విమర్శ వ్యాసాల గురించి మనం ఇక్కడ పరిశీలించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ విమర్శ వ్యాసాల్లో భాగంగా మనకు ఉన్నటువంటి అంశాలు ఏంటివి అనే విషయం ఒకసారి గమనిద్దాం. దీంట్లో సాహిత్య వివేచన అనేది ఒక వ్యాసంగా చెప్పడం జరుగుతుంది. సాహిత్య వివేచన. మరి సాహిత్య వివేచన యొక్క గ్రంథ రచయిత ఎవరు అంటే కోవెల సుప్రసన్నాచార్య. కోవెల సుప్రసన్నాచార్య. మరి ఈయన చెప్పిన అంశం ఏంది, ఈ గ్రంథం యొక్క ప్రాధాన్యత ఏంది అనే విషయాన్ని ఒకసారి గమనిస్తే సాహిత్య అకాడమీ ఉత్తమ విమర్శా బహుమతి పొందిన గ్రంథమే ఇక్కడ మనకు కనిపించిన అంశం సాహిత్య వివేచన అనేటువంటి రచన. సాహిత్య వివేచన రచనని రాసిన వ్యక్తి ఎవరంటే కోవెల సుప్రసన్యాచార్య అనే అంశాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంటుంది. కాబట్టి సాహిత్య వివేచన గ్రంథ రచయిత ఎవరు, సాహిత్య అకాడమీ ఉత్తమ విమర్శా బహుమతి పొందిన రచన ఏందనే విషయాన్ని ఇక్కడ అభ్యర్థులు గమనించాలి. అట్లనే నోరి నరసింహ శాస్త్రి గారు వీరు చేసిన రచన సారస్వత వ్యాసములు. సారస్వత వ్యాసములు. అదేవిధంగా తాపి ధర్మారావు గారు సాహిత్య మర్మరాలు. దీనిపై అనేక సార్లు ప్రశ్న అడగడం అనేది జరిగింది. గుంటూరు శేషేంద్ర శర్మ గారు ఇక్కడ నరుడు నక్షత్రాలు అనేక రచన చేయడం జరిగింది. కాబట్టి నరుడు నక్షత్రాలు అనేక రచన చేసిన వారు ఎవరు అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. గుంటూరు శేషేంద్ర శర్మ గారుగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంటుంది. సాహిత్య మర్మరాలు రచన చేసింది ఎవరు, తాపి ధర్మారావు అనే అంశాన్ని ఇక్కడ అభ్యర్థి గమనించాలి. ఇక్కడ నోరి నరసింహశాస్త్రి గారి యొక్క రచన ఏమిటి అనే విషయాన్ని కూడా ఇక్కడ అభ్యర్థి తప్పనిసరిగా గమనించవలసి ఉంటుంది. ఇక దాశరథి రంగాచార్య గారు. దాశరథి రంగాచార్య గారు రాసిన రచన పరిశీలన. ఈ పరిశీలన రచన రాసింది ఎవరు అనే విషయాన్ని అడిగే అవకాశం ఉంటుంది. ఇంద్రకంటి శ్రీకాంత శర్మ గారు ఆలోచన అనే అంశాన్ని రాయడం జరిగింది. అట్లనే కొలకలూరి ఇనాకు గారు సాహిత్య దర్శిని అనే అంశాన్ని రాయడం జరిగింది. ఇట్లా రచయిత వారి యొక్క రచనల పేర్లని అభ్యర్థి తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి, గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక్కడ. కాబట్టి పరిశీలన అనేటువంటిది ఎవరి యొక్క రచన ఇక్కడ అడిగే అవకాశం ఉంది కాబట్టి గమనించండి ఇక్కడ. ఇకపోతే రసోత్పత్తి వాదాలు అనే అంశాన్ని ఒకసారి గమనించడానికి ప్రయత్నం చేద్దాం. రసం అనే అంశాన్ని మనం పరిశీలించినప్పుడు నవరసాలు ఉంటాయనే అంశాన్ని ఇక్కడ గమనించడం అనేది జరిగింది. మరి ఆ నవరసాలు ఏంటి అనే విషయం మనం ఆల్రెడీ గమనించాం. మరి ఇక్కడ రసం అనేది ఏ విధంగా ఉత్పత్తి చెందిందని చెప్పేసి అనడానికి కొన్ని వాదాలు కలవు. ఆ వాదాలను ఒకసారి పరిశీలించడానికి ప్రయత్నం అనేది చేద్దాం. దీంట్లో మనం ఒక నాటకాన్ని కనుక పరిశీలించినప్పుడు దాంట్లో ప్రధానంగా కనిపించే అంశం ఏంటంటే మొట్టమొదటిగా ఒక కావ్యం అనే అంశం ఉంటుంది. తర్వాత నాయక నాయకుడు అంటే నాయకులు ఉండొచ్చు లేదా నాయకుడు ఉండొచ్చు లేదా ఇద్దరు ఉండొచ్చు కదా.
అట్లనే ప్రేక్షకులు అనే అంశం కూడా మనకి ఇక్కడ తెలియచేయడం జరుగుతుంది. కాబట్టి కావ్యం, నాయకులు, ప్రేక్షకులు అనే అంశాన్ని దీంట్లో మనకి తెలియచేయడం అనేది జరిగింది. మరి ఇందులో కావ్యంలో రస ఉత్పత్తి జరుగుతుందా లేదా నాయకులలో రసోత్పత్తి జరుగుతుందా లేదా ప్రేక్షకులలో రసోత్పత్తి జరుగుతుందా అనే అంశం మీద ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థి ఆ కోణంలోనే చదవలసి ఉంటుంది. దీంట్లో మనకు చెప్పిన అంశం వీరిలో ఎవరిలో రసోత్పత్తి జరుగుతుంది అనే అంశంపై చర్చ జరిగింది. ఇక్కడ మనకి కావ్యంపై ఉంటుందా, కావ్యంలో రసోత్పత్తి జరుగుతుందా, లేదా నాయకులపై రస ఉత్పత్తి ప్రభావం ఉంటుందా, లేదా ప్రేక్షకులపై రస ఉత్పత్తి ప్రభావం ఉంటుందా అనే అంశాన్ని ఇక్కడ అభ్యర్థులు గమనించడం అనేది జరుగుతుంటుంది. మరి దీనిపై అనేక రకాలైన వాదాలు మన ముందు ఉండడం అనేది జరిగింది. ఏంటి ఆ యొక్క వాదాలు, ఎవరికి సంబంధించిన వాదాలు అనే విషయాన్ని గమనిద్దాం. ఈ వాదాలు గమనించడానికంటే ముందు మనకి ఏమంటున్నారంటే రసం అనేటువంటి అంశం ఏదైతుందో అది అనేక మందిలో, అంటే మనకు ప్రేక్షకులలో లేకపోతే రచయితలో లేకపోతే అక్కడ ఉన్నటువంటి నటించేటువంటి వాళ్ళపై ఎవరిలో రసోత్పత్తి జరుగుతుందనే అంశాన్ని మన వాళ్ళు ఇక్కడ ప్రశ్నించుకోవడం జరిగిందనుకుంటున్నాం. ఇందులో భారతీయులందరికీ కూడా అతి పవిత్రమైనటువంటి గ్రంథం ఏంది అనే అంశం మనం గమనిస్తే రామకథ అనే అంశాన్ని మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఆ రామకథని ఆధారంగా చేసుకుని రస నిష్పత్తి గురించి వివరించడం అనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. మరి రస నిష్పత్తి అనే అంశాన్ని మనం గమనించినప్పుడు సీతా స్వయంవరం ఘట్టంలో వాస్తవ సీతారాములకు ఆనందం కలుగుతుందా లేక ఇతరులకు ఆనందం కలుగుతుందా అనే అంశాన్ని ఇక్కడ పరిశీలించడం జరిగింది. ఇక్కడ రాముడు సీత, మరి ఇదేమో సీత స్వయంవరం అంటున్నాం. మరి సీత స్వయంవరం చేసేటప్పుడు నిజమైన పాత్ర రామునికి అదేవిధంగా సీతకు ఇక్కడ రసం అనేది కలుగుతుందా లేదా కేవలం అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులకి ఈ యొక్క అంశం కలుగుతుందా అనే విషయాన్ని పరిశీలించడానికి మన వాళ్ళు ఇక్కడ ప్రయత్నం చేయడం అనేది జరిగింది. దీంట్లో రామకథను ఆధారంగా చేసుకున్నారు కాబట్టి మనం దాని గురించి ఒకసారి చూడడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఆ ఘట్టాన్ని ప్రదర్శించేటువంటి నాయకులు కలుగుతుందా లేదా మరి దాన్ని వీక్షించేటువంటి ప్రేక్షకులకు ఇక్కడ మనకున్నటువంటి అంశం కలుగుతుందా అనే అంశాన్ని పరిశీలించడం అనేది జరుగుతుంది. ఇక్కడ అందరికీ కలుగుతుందా అనే అంశాన్ని కూడా పరిశీలించారు చివరికి. కాబట్టి మనం రసం అనేటువంటిది ఎలా ఉత్పత్తి అవుతుంది, ఎవరిలో ప్రసరిస్తుంది అనేక అంశాన్ని మనకు దీంట్లో తెలియచేయడం అనేది జరిగింది. ఈ రసోత్పత్తి వాదాలు ఏవైతున్నాయో వాటిలో ప్రముఖంగా ఉత్పత్తివాదం, అనుమితివాదం, భుక్తివాదం, అభివ్యక్తివాదం అనేక అంశాలు మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఇందులో ఉత్పత్తివాదాన్ని తెలియజేసిన వ్యక్తి భట్టలోల్లటుడు. ఉత్పత్తివాదానికి అంశాన్ని తెలియజేసిన వ్యక్తి భట్టలోల్లటుడు. అదేవిధంగా అనుమితివాదం శ్రీశంకకుడు, తర్వాత భుక్తివాదం భట్టనాయకుడు, అభివ్యక్తివాదం అభినవ గుప్తుడు. ఈ విధంగా 4 వాదాలను మనకి దీంట్లో తెలియచేయడం అనేది జరిగింది. మరి ఏంటి ఆ యొక్క 4 వాదాలు, దాంట్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి అనే విషయాన్ని ఒక్కొక్క దాని ఇక్కడ మనం పరిశీలించడానికి ప్రయత్నం అనే అంశాన్ని చేద్దాం. మరి ఆ 4 వాదాలలో మొదటిదైన అంశం ఉత్పత్తివాదం. ఈ ఉత్పత్తివాదాన్ని ప్రతిపాదించే వ్యక్తి ఎవరంటే భట్టలోల్లటుడు. మరి ఉత్పత్తివాదాన్ని భట్టలోల్లటుడు వివరించాలనుకుంటున్నాం. మరి ఇతడు ఈ గ్రంథంలో ఏమని తెలియచేయడం అనేది జరిగింది, ఈ ఉత్పత్తివాదంలో ఏం తెలియజేశారనే విషయాన్ని ఇక్కడ మనం గమనిద్దాం. దీంట్లో రస సిద్ధాంతాన్ని వ్యాఖ్యానించక మొట్టమొదటి ఆచార్యుడు ఎవరంటే భట్టలోల్లకుడు అనే అంశం తెలియజేయడం జరిగింది. కాబట్టి మనం గమనించదగిన విషయం ఏంటంటే రస సిద్ధాంతాన్ని మొట్టమొదటిగా వ్యాఖ్యానించిన వారు ఎవరు? భట్టలోల్లకుడు అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. మరియు రసం
రామాది నాయకులందు ఉత్పన్నమవుతుంది. రసం అనేది ఎవరి యందు ఉత్పన్నమవుతుందంటే రాముడు మరియు మిగిలిన పాత్రలు ఏవైతున్నాయో వారి యందే ఇది ఉత్పన్నమవుతుందనే అంశాన్ని మనకి ఇక్కడ తెలియచేయడం జరిగిందనమాట. అట్లనే మరి ఈ యొక్క ఉత్పత్తివాదంలో ఇంకా మరొక అంశం ఏంటంటే రసం పాత్రనిష్టం అన్నారు. రసం అనేది ఎలా ఉండాలి? పాత్రనిష్టంగా ఉండాలనే అంశం ఇక్కడ తెలియచేయడం జరిగింది. మరి ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే రసం పాత్ర రూపంలో ఎలా వస్తుందనే విషయాన్ని గమనించినప్పుడు మనకు వాళ్ళు చెప్పిన అంశం ఏంటంటే పాత్ర అంటే అక్కడ ఉన్న వ్యక్తులు అనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. దీంట్లో అభ్యర్థులు విషయం ఏంటంటే మనం సహజంగా ఒక తాడును చూస్తాం కానీ తాడును చూసిన సందర్భంలో అది పాముగా భావిస్తాం మనం. కాబట్టి తాడును కూడా పాములా భావించడం అనే అంశం ఏదైతుందో ఆ భావన కలగడం అనే అంశం ఏదైతుందో అందులో భాగంగానే మనకి రసం అనేది ఉత్పత్తి అవుతుందనే అంశాన్ని తెలియజేస్తున్నాం. కాబట్టి ఇక్కడ తాడుని పామని ఎట్లయితే భావిస్తున్నామో అక్కడ ఉన్న నాయకులను కూడా రాముడు సీత అనేక అంశాలుగా భావించాలి అనేక అంశాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి రసం అనేది పాత్రనిష్టం, పాత్రలకి వర్తింపజేస్తుంది అనేక అంశాన్ని ఈ యొక్క వాదం అనేది మనకు తెలియచేయడం జరిగింది. దీనిని ఆరోపవాదం అని కూడా అంటారు. ఇక్కడ అభ్యర్థులు గమనించాలి. ఉత్పత్తివాదాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు? బట్టలోల్లకుడు. పాత్రనిష్టం, రసం పాత్రనిష్టం అనేటువంటి వ్యక్తి బట్టలోల్లకుడు. ఉత్పత్తివాదానికి కనుక మరొక పేరేంది? ఆరోపవాదం. ఇక్కడ తాడు కూడా పాములాగా భ్రమింపచేసేటువంటి వాదం ఇది ఉత్పత్తివాదం. ఇట్లా ఈ ఉత్పత్తివాదానికి సంబంధించి అనేక ప్రశ్నలు మనం ఇక్కడ తయారు చేసుకునే అవకాశం ఉందనే అంశాన్ని మనం దీంట్లో చెప్పుకోవడం జరిగింది. ఇది ఉత్పత్తివాదానికి సంబంధించిన సమాచారం. ఇకపోతే ఇందులోనే ఇంకొక మాట ఏంటంటే బట్టలోల్లటుడు రసం అనుకార్యనిష్టం అని కూడా చెప్పాడు. కానీ రసం అనుకార్యనిష్టం అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే బట్టలోల్లటుడు. అనుకార్యనిష్టం అంటే మరి ఇక్కడ మనకి అంటే నాయకనిష్టం అని అర్థం. కానీ అనుకార్యనిష్టం అంటే నాయకనిష్టం. నాయకులు ఎవరెత్తున్నారో వారి అందే రసం అనేది ఉత్పత్తి అవుతుందనే విషయాన్ని ఈ యొక్క సిద్ధాంతం అనేది ఈ యొక్క వాదం అనేది మనకు తెలియచేయడం జరుగుతుంటుంది. దీని ప్రకారం విభావాలు ఉత్పాదకాలు అన్నారు. కానీ అంటే మనకు బట్టలోల్లకుడు చెప్పినటువంటి ఉత్పత్తివాదము ప్రకారం రసం అనేటువంటి అంశం ఏదైతుందో దాంట్లో విభావాలు ఉంటాయి. ఈ విభావాలు అనే అంశం చూసినప్పుడు సీత విభావంగా చెప్పడం జరిగింది మనకు దీంట్లో. కాబట్టి ఆ సీత ద్వారానే మనకు రసం అనేది ఉత్పత్తి కావడం జరుగుతుంది. కాబట్టి విభావాలు ఉత్పాదకాలుగా చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రశ్న, ఏ వాదంలో విభావాలు ఉత్పాదకాలు అని అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ మనకు బట్టలోల్లటుడు చెప్పినటువంటి ఉత్పత్తివాదవాదం అనే అంశం మనం గమనించుకోవాలి. రసం అనుకార్యనిష్టం అనేది ఎవరు అనేక అంశాన్ని కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు బట్టలోల్లటుడు అనేక విషయాన్ని గమనించాలి. మరి అనుకార్యనిష్టం అనగానేమి అనేక అంశాన్ని కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి నాయకనిష్టం అనేక అంశాన్ని అభ్యర్థి ఇక్కడ గమనించవలసి ఉంటుంది. ఇకపోతే దీనిలోనే అనుభవాలు గమకాలని చెప్పారు. విభావాలేమో ఉత్పాదకాలైతే అనుభవాలు గమకాలు అన్నారు. మరి గమకాలు అంటే అర్థమైంది ఇక్కడ అనేక విషయాన్ని అభ్యర్థి గమనిస్తే ముందుకు నడిపేవి అని అర్థం. గమకాలు అంటే ముందుకు నడిపేవి అనే అర్థాన్ని ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. అంటే రసం అనేటువంటిది ఉత్పత్తి అయిన తర్వాత దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడం అనే అంశాన్ని గురించి అంటే ఇంకా ఎక్కువ ఆనంద ఉత్సాహాన్ని కలిగింపచేసేట అంశం ఏంటో దాన్ని ఇక్కడ అనుభవాలుగా చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. అనుభవాలు గమకాలు అన్నారు. గమకాలు అంటే ముందుకు నడిపేదనే అర్థం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. అట్లనే సంచార భావాలు పోషకాలని చెప్పారు. ఇక్కడ మనకు విభావాలు, అనుభవాలు, సంచార భావాలు ఇవి చాలా ప్రధానమైన అంశాలుగా మనకి ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. రసం అనే సిద్ధాంతంలో ఈ అతి ముఖ్యమైన అంశాలుగా గమనించాలి. ఇక్కడ మరి అనుభవాలేమో గమకాలు అనుకున్నాం, సంచార భావాలేమో పోషకాలు అనుకున్నాం. మరి ఇక్కడ సంచార భావాలలో భాగంగా మనం ఒకసారి గమనించినట్లయితే నిష్పత్తి అనేక పదం అనేక అంశాన్ని మనకి ఇందులో కనిపించడం జరిగింది.
మరి నిష్పత్తి అనే పదాన్ని తీసుకున్నప్పుడు దీంట్లో ఏ యొక్క అంశాలు ఉన్నాయి అనే అంశాన్ని గమనించాలి. నిష్పత్తిలో భాగంగా ఉత్పత్తి, అభివ్యక్తి, పుష్టి అనేక 3 భావాలు మనకు దీంట్లో కనిపించడం అనేది జరుగుతుంది. నిష్పత్తి అనేక పదంలో 3 భావాలు ఉన్నాయి. ఏ యొక్క అంశాలు ఉన్నాయి? ఉత్పత్తి, అభివ్యక్తి, పుష్టి. కాబట్టి అభ్యర్థి గమనించాలి. ఉత్పత్తి, అభివ్యక్తి, పుష్టి అనేక భావాలు దేనిలో భాగంగా ఉన్నాయంటే నిష్పత్తిలో భాగంగా ఉన్నాయి. నిష్పత్తిలో భాగంగా ఏ వాదంలో ఉన్నాయంటే ఉత్పత్తి వాదంలో భాగంగా ఉన్నాయి. ఉత్పత్తి వాదాన్ని ప్రతిపాదించింది ఎవరంటే మాత్రం బట్టలోళ్ళకుడు అనే అంశాన్ని ఇక్కడ గమనించాలి. ఇది ఈ యొక్క వాదానికి సంబంధించిన సమాచారం. మరొక అంశం అనుమితివాదం. అనుమితివాదం అనే అంశాన్ని ప్రతిపాదించిన వ్యక్తి శ్రీశంకకుడు. శ్రీశంకకుడు ప్రతిపాదించే వాదం అనుమితివాదం. ఈ యొక్క అంశాన్ని అభ్యర్థి గమనించాలి. మరి ఇతడు ఈ యొక్క వాదాన్ని ఎందుకు ప్రవేశపెట్టాడనే విషయాన్ని చూస్తే ఉత్పత్తివాదాన్ని ఖండించాడు కాబట్టి ఈ వాదాన్ని ప్రతిపాదించినగా చెప్పడం జరుగుతుంది. మరి ఉత్పత్తివాదాన్ని ఖండించిన వాడు ఎవరు అంటే శ్రీశంకకుడు అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. ఉత్పత్తివాదాన్ని ఎందుకు ఖండించాడనే అంశాన్ని మనం గమనించినట్లయితే అందులో రసం అనేటువంటి అంశం పాత్రనిష్టం అని చెప్పారు. కాబట్టి ఇక్కడ ఇతడు పాత్రనిష్టం అనేది జరగదు అనే అంశాన్ని తెలియజేస్తూ ఈ యొక్క వాదాన్ని ప్రతిపాదించడం అనేది జరిగింది. దీనికే మరొక పేరు అనుమానవాదం అని కూడా పేరు పెట్టడం జరిగింది. అనుమానవాదం అని చెప్పేసి దేనికి పేరంటే అనుమితివాదంగా చెప్పవచ్చు ఇక్కడ. మరి ఇతని యొక్క వాదం తర్కబద్ధమైన యొక్క వాదంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇందులో అనుమానం అనేది ఉంది. అనుమానం అనేది ఎక్కడ ఉంటుంది అంటే ప్రేక్షకుల్లో ఉండేటువంటి యొక్క అంశం ఉందని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కానీ దీన్ని బట్టి రసం ఎక్కడ ఉందనే అంశాన్ని ఇతడు తెలియజేస్తాడు. ఎక్కడుందని చెప్తున్నాడంటే రసం నటనిష్టం అంటాడు. రసం నటనిష్టం. రసం పాత్రనిష్టం అన్నది ఎవరు, రసం నటనిష్టం అన్నది ఎవరు అనే విషయాన్ని ఇక్కడ అభ్యర్థులు గమనించాలి. రసం నటునిలో ఉంది అని చెప్పేసిన వ్యక్తి. మరి ఇక్కడ నటులు అంటే ఎవరంటే రామాదులు అనేక వారు ఎవరుతున్నారు వారికి సంబంధించి. కాబట్టి రామాదులని అనుకరించేటువంటి వారిలో ఈ యొక్క అంశం ఉందని చెప్పేసి మనకి ఇందులో తెలియచేయడం జరిగింది. మరి రతి, హాసం మొదలైనటువంటి స్థాయి భావాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ రసం ఉంటుందని చెప్పేసి కూడా ఈ వాదం అనేది మనకు తెలియచేయడం జరిగింది. ఇక్కడ రసం, హాసం అనేక అంశాలు కానీ ఈ 2 అంశాలు ఎక్కడైతే ఉన్నాయో మనకి యొక్క అంశాలు అందులోనే మనకి రసం అనే అంశం ఉత్పత్తి అవుతుందని చెప్పేసి ఈ వాదం తెలియచేయడం జరిగింది. అదేవిధంగా సంయోగం అనున్నది గమ్య గమక భావం అనేక అంశం దీంట్లో తెలియచేయడం జరుగుతుంది. సంయోగం అనేది గమ్య గమక భావం అనే అంశాన్ని దీంట్లో తెలియజేస్తున్నారు. మరొక వాదం భుక్తివాదం. ఈ భుక్తివాదాన్ని ప్రతిపాదించిన వ్యక్తి భట్టనాయకుడు. ఇప్పటివరకు మనం పాత్రనిష్టం అనేక అంశాన్ని మనం చూడడం జరిగింది. నటనిష్టం అనేక అంశాన్ని చూసాం రసాలలో. మరి ఇతడు చెప్పినటువంటి అంశం ఏంటంటే రసం అనేది సామాజిక నిష్టం అన్నాడు. కాబట్టి రసం అనేది సామాజిక నిష్టం అన్నది ఎవరంటే భట్టనాయకుడు అనేక విషయాన్ని గమనించాలి ఇక్కడ. భట్టలోల్లకుడు, శ్రీశంకకుడు, భట్టనాయకుడు ఈ ముగ్గురు కూడా ఎవరు ఏ అంశంలో రసం ఉందనే అంశాన్ని తెలియజేస్తున్నారో గమనించాలి. మరి ఇక్కడ భట్టనాయకుని యొక్క ప్రకారం రసం 2 విధాలుగా ఉందని చెప్పారు. ఏంటిదా 2 విధాలు? ఒకటి లౌకికం, రెండోది అలౌకికం. మరి లౌకికం అంటే ఏంది, అలౌకికం అంటే ఏంటంటే లౌకికం అంటే లౌకికులు అని అర్థం. అంటే లౌకికులు అంటే ప్రజలు అని అర్థం. కాబట్టి ప్రజలు ఎవరెత్తున్నారో వారిలో కలిగేటువంటి రసమే లౌకిక రసం అనే అంశానికి మనం తీసుకోవచ్చు. అలౌకికం అంటే కావ్య పాత్రలు. కానీ కావ్యంలో ఎవరైతే పాత్రలు ధరిస్తున్నారో వారే ఈ యొక్క అంశంగా వ్యక్తులుగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఇక్కడ రసం అనేటువంటి యొక్క అంశాన్ని మనం గమనించినటువంటి యొక్క సందర్భంలో భాగంగా ఇక్కడ లౌకికులు, అలౌకికులు అనేక అంశం ఇక్కడ గమనించడం అనేది జరుగుతుంటుంది. మరి ఇక్కడ దీని యొక్క వాదం తర్వాత అభివ్యక్తి వాదం అనే యొక్క అంశాన్ని మనం గమనించడం అనేది జరిగింది. అభివ్యక్తి వాదాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి అభినవగుప్తుడు. అభివ్యక్తి వాదాన్ని ప్రతిపాదించిన వ్యక్తి
అభినవ గుప్తుడు. మరి దీనిలో ఇతడు రసం అనేది ఎలా ఉంటుందనే విషయాన్ని చెప్పిన సందర్భంలో దీనికి మరొక పేరు కూడా పెట్టడం జరిగింది, అదే వ్యక్తివాదం. అభివ్యక్తివాదానికి గల మరొక పేరు వ్యక్తివాదం. దీనిలో రసం అనేది వాసనా నిష్టం అన్నారు. ఇక్కడ పాత్రనిష్టం అనుకున్నాం. అదేవిధంగా మనకున్నటువంటి యొక్క వ్యక్తులు ఎవరుతున్నారో దాని ఆధారంగా తీసుకొని నటనిష్టం అన్నాం. అదేవిధంగా సామాజిక వ్యక్తులు అంటే ప్రజలను ఆధారం తీసుకొని సామాజిక నిష్టం అన్నాం. ఇక్కడికి వచ్చేసరికినేమో వాసనా నిష్టం అనే అంశాన్ని చెప్పడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు గమనించేది ఏంటంటే ఏ వాదంలో ఏ అంశాన్ని రసం అనేది ప్రభావితం చేస్తుందనే అంశాన్ని గమనించుకోవాలి. ఇక్కడ మనం విభావాదుల్ని చూడగానే మన హృదయం ఉద్రిక్తమవుతుందనే అంశాన్ని దీంట్లో చెప్పడం జరిగింది. వాసన నిష్టం అంటే అర్థం ఏంటంటే విభావాదుల్ని చూడగానే, విభావాదులు అంటే మనం ఇంతకుముందు పాత్ర అనుకున్నాం, సీత అనే అంశం చెప్పుకోవడం జరిగింది. వారిని చూడగానే మన యొక్క హృదయం అనేటువంటి అంశం ఏదైతుందో అది ఉద్రిక్తం కావడం అనే అంశం జరుగుతుంది. దానివలన రసం అనేది వ్యక్తమవుతుంది అనే అంశాన్ని ఇక్కడ మనకు తెలియచేయడం అనేది జరిగింది. ఇందులో మరొక అంశం ఏం చెప్తున్నా అంటే ఉద్రేకం మనలో వాసనా రూపంలో ఉన్న రతిహాసం స్థాయి భావాలు ఉత్పత్తి చేస్తుందని చెప్పారు. ఇక్కడ వాసన రూపం అంటే సంస్కారం. మనం ఆ యొక్క సన్నివేశాన్ని చూస్తున్న సందర్భంలో ఉద్రేకం అనేది మనలో కలుగుతుంది. ఆ ఉద్రేకం అనేటువంటి అంశం కలిగినప్పుడు దాని ఆధారంగా మనలో రసం అనే అంశం, స్థాయి భావాలు అనే అంశాలు మనలో కలుగుతాయనే చెప్పే వాదమే ఈ యొక్క వాదంగా మనం చెప్పడం జరుగుతుంది. రస నిష్పత్తి వాదనలో ఇదే ఉత్తమమైన వాదంగా చెప్పడం జరిగింది. ప్రశ్న అడుగుతున్నారు ఇక్కడ, రస నిష్పత్తి వాదాలలో ఉత్తమమైనటువంటి వాదం ఏది అనే అంశాన్ని చెప్పినప్పుడు మనకి ఇక్కడ అభివ్యక్తి వాదం అనే అంశాన్ని అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇది మనకున్నటువంటి వాదాలకు సంబంధించిన సమాచారం. దీనిపై 1-2 ప్రశ్నలు ఏ విధంగా అడుగుతారనే అంశాన్ని 1-2 మాటలు ఇక్కడ చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇందులో ప్రశ్న అనేది ఈ విధంగా అడగొచ్చు అనుకుంటున్నాం. అలంకారవాదాన్ని ప్రతిపాదించిన వారెవరు అనే ప్రశ్న అడగొచ్చు. దానికి సమాధానం భామహుడు. అట్లనే రీతివాదాన్ని ప్రతిపాదించిన వారెవరు? వామనుడు. గుణ సంప్రదాయ స్థాపకుడెవరు అంటే దండి అని ఇట్లా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు గమనించండి. మరొక అంశాన్ని గమనిస్తే రసము సామాజిక నిష్టం అన్నది ఎవరు అంటే భట్టనాయకుడు. రామాయణ విషవృక్షం రచయిత ఎవరు? రంగనాయకమ్మ. గౌతమి వ్యాసములు రచయిత ఎవరు? పింగళి సూరణ. మనకి ఈ విధంగా ప్రశ్నలు అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ప్రశ్న ఏ రూపంలో అడుగుతాడనే విషయాన్ని ఇక్కడ గమనించి తప్పనిసరిగా మనం వీటిని అర్థం చేసుకొని మంచి మార్కులు